భారతదేశ ఇంధన రంగంలో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. అండమాన్ దీవుల సముద్ర గర్భంలో భారీ ఎత్తున సహజ వాయువు అంటే నాణ్యమైన గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. అండమాన్ తూర్పు తీరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవిజయపురం 3 అనే ప్రాంతం వద్ద ఈ గ్యాస్ నిల్వలను కనుగొన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ జరిపిన తవ్వకాల్లో సముద్రం అడుగున ఈ భారీ నిక్షేపాలు బయటపడ్డాయి. భారత సముద్ర తీర అన్వేషణ ప్రయత్నాల్లో ఇదొక అత్యంత కీలకమైన అద్భుతమైన పురోగతి అని కేంద్రం పేర్కొంది. ఈ అద్భుతమైన గ్యాస్ ఆవిష్కరణల ద్వారా భారతదేశపు ఇంధన సామర్థ్యం, సొంతంగా గ్యాస్ ఉత్పత్తి చేసుకునే శక్తి మరింతగా పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. సముద్ర గర్భంలో దాదాపు 355 మీటర్ల లోతులోని ఈ సహజ వాయువు నిక్షేపాలను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. భూగర్భంలోని ఇయాసీన్ పొరలో 1900 మీటర్లకు పైగా లోతులో నిర్వహించిన పరీక్షల్లో ఈ గ్యాస్ ఉనికి పూర్తిగా బయటపడింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో దొరికిన సహజ వాయువు ఎంత నాణ్యమైనది, దాని కెలోరిఫిక్ విలువ ఎంతుంది అనే విషయాలను అంచనా వేయడానికి ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ముమ్మరంగా శాంప్లింగ్ పనులను నిర్వహిస్తోంది. ఈ అండమాన్ గ్యాస్ నిక్షేపాల ఆవిష్కరణ వల్ల భారతదేశ ఆర్థిక రంగానికి, ఇంధన భద్రతకు అపారమైన లాభాలు చేకూరనున్నాయి. ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల కోసం 85% పైగా, అలాగే సహజ వాయువు అవసరాల కోసం సగానికి పైగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ భారీ నిల్వలు వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తే ఏటా విదేశీ దిగుమతుల కోసం ఖర్చు చేసే లక్షల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం దేశానికి ఆదా అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులు, ముఖ్యంగా మధ్యప్రాచ్య సంక్షోభాల వల్ల దేశీయంగా ఏర్పడే ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఇది చాలా వరకు తగ్గిస్తోంది. ఇక్కడి నుంచి లభించే గ్యాస్ను సిఎన్జి, పిఎన్జి ఇంధనాలతో పాటు రసాయన ఎరువుల తయారీకి, పెట్రోకెమికల్ రంగాలకు కావలసిన ముడిసరుకుగా వాడుకోవడం ద్వారా దేశీయ ఉత్పాదక రంగం భారీగా పుంజుకుంటుంది. అయితే ఈ నిక్షేపాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో భారత్కు కొన్ని సాంకేతిక, భౌగోళిక అడ్డంకులు కూడా ఉన్నాయి. సముద్ర గర్భంలో అత్యంత లోతైన ప్రాంతాల నుండి గ్యాస్ను సురక్షితంగా వెలికితీయడానికి అత్యాధునిక డీప్ వాటర్ మైనింగ్ టెక్నాలజీ, భారీ మౌలిక వసతులు అవసరమవుతాయి. అంతేకాకుండా అండమాన్ దీవుల నుండి ప్రధాన భూభాగానికి ఈ వాయువును రవాణా చేయడానికి సముద్ర గర్భ పైపులైన్లు నిర్మించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యూహాత్మక సవాల్. అలాగే ఈ సున్నితమైన సముద్ర పర్యావరణ వ్యవస్థకు మరియు జీవవైవిధ్యానికి ఎలాంటి హాని కలగకుండా పర్యావరణ అనుమతులు సాధించడం, అంతర్జాతీయ సంస్థల సాంకేతిక సహకారాన్ని సమకూర్చుకోవడం ఈ మిషన్ విజయవంతం కావడానికి అత్యంత కీలకం. అయితే మరోవైపు ఒక్క అండమాన్ దీవుల సముద్ర జలాల్లోనే కాకుండా దేశంలోని మహానది బేసిన్, సౌరాష్ట్ర బేసిన్, బెంగాల్ బేసిన్స్లో కూడా ఆయిల్, సహజ వాయువు నిక్షేపాల కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్వేషణలు జరిపిస్తోంది. ఈ కీలక ప్రాంతాల్లో ముమ్మరంగా అన్వేషణ పనులు చేపట్టడం కోసం 3200 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో మన దేశంలో మరిన్ని ఆయిల్, గ్యాస్ నిల్వలు బయటపడే అవకాశం ఉంది.